సరదాకు మొబైల్లో గేమ్ కాలక్షేపంగా మారింది. మత్తులో బెట్టింగ్ ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. సరదాగా ఇంతసేపు ఆడిన గేమ్ కాస్త ఒకరి రక్తాన్నే కండ్ల చూసింది. సిట్టింగ్ రూమ్ కనిపిస్తే చాలు ఇప్పుడు మందు బాబులు ఈ గేమ్తో ఆటలాడిస్తూ డబ్బులు పోగొట్టుకుంటుండగా గెలిచానని డబ్బులు ఇవ్వనందుకు రౌడీ షీటర్ ఏకంగా కత్తితోనే దాడి చేశారు. రక్తం కారుతున్న గాయాలతో అతను పడిపోతే తమకేం సంబంధం లేనట్లుగా అక్కడి నుంచి పారిపోయాడు. 5గురు టీం కథలో అసలైన విలన్ గా రౌడీ షీటర్ సాయి కిరణ్ అలియాస్ బియ్యం సాయి మారగా ఇక అతన్ని వెంటాడి అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కి తరలించారు. మరి అసలు ఆ సిట్టింగ్ రూమ్ లో ఏం జరిగింది? మందు బాబులాడుతున్న గేమ్ ఏమిటి? వాచ్ ఫోకస్ ప్రాణాల మీదకి తెచ్చిన లూడో గేమ్ బోయిన్పల్లి. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ బోయిన్పల్లి చెక్పోస్ట్ వద్ద గల రేణుకా వైన్స్ ఇదే. దీనికి పర్మిట్ రూమ్ కూడా ఉంది. అయితే హైవేకు ఆనుకొని వైన్ షాప్ లో నిత్యం పలు రకాల బ్యాచ్లు సంతరిస్తూ ఇక్కడ అడ్డా వేసి మత్తులోకి తూలుతూ ఉంటారు. అయితే చదువుకున్న వాళ్ళైతే పలు రకాల గేమ్లకు బానిసవుతుండగా కాస్త చదువు రాని వారు, మొబైల్ పై అవగాహన ఉన్నవారు మాత్రం ఈ మధ్య ఎక్కువగా ఆడుతున్న గేమ్ లూడో. ఆటో డ్రైవర్లు రోజువారీ దినసరి కూలీలు బ్యాచ్లుగా దొరికి సమయం నడుపుతూ ఈ గేమ్ ను ఆడుతూ ఉంటారు. ఇక అసలు విషయానికి వస్తే రేణుకా వైన్ షాప్ పర్మిట్ రూమ్ లో ఆటో డ్రైవర్లతో షేక్ షకిల్, అదే ప్రాంతానికి చెందిన ఉదయ్ కిరణ్ తో పాటు మరో 4 కలిసి లూడో గేమ్ ఆడుతున్నారు. ఏదో ఆడుతున్నారు కదా అనుకుంటే పొరపాటే. పేకాటకైనా దేనికైనా అనుమతి కావాలని, దీనికైతే అవసరం లేదు కాబట్టి ఓడిన వారు 500 రూపాయలు చెల్లించేలా బెట్టింగ్ పెట్టి ఆట ఆడుతుండగా వైన్ షాప్ పర్మిట్ రూమ్ యాజమాన్యం మాకు తాగిన దానికి డబ్బులు ఇస్తే చాలు అన్న రకంగా వారికి ఫ్రీడమ్ ఇచ్చేశారు. ఇక వారి ఆట మొదలు కాగా ఉదయ కిరణ్ ఓడిపోవడంతో 500 రూపాయలు షకిల్ కి చెల్లించాల్సి ఉంది. షకిల్ డబ్బులు అడగగానే అక్కడ ఉన్న ఉదయ్ కిరణ్ సోదరుడు ప్రస్తుత రౌడీ షీటర్ బియ్యం సాయి షకిల్ తో తనమున్నే డబ్బులు అడుగుతావా అంటూ గొడవ దిగాడు. అదే సమయంలో వెంట ఉన్న మరో ఇద్దరు విక్రమ్ స్వామి, షేక్ వలీలు కూడా చోద్యం చూస్తూ ఉండగా డబ్బులు ఇవ్వాలని పట్టుబడడంతో ఇక వెంటనే షకిల్ పై రౌడీ షీటర్ దాడి చేశారు. ఈ సమయంలో అతని మెడపై గాయమై రక్తం కారుతుండటంతో పక్కకు తోసేసి అక్కడి నుంచి పారిపోయారు. ఇంతలో షేక్ వలీ అతన్ని ఆటోలో షకిల్ ఇంటికి తీసుకెళ్లగా స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. షకిల్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న బోయినపల్లి పోలీసులు రౌడీ షీటర్ బియ్యం సాయితో పాటు అతని సోదరుడు ఉదయ్ కిరణ్లపై కేసు నమోదు చేసి సాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. లూడో గేమ్ ఇప్పుడు గరీబోళ్లకు టైంపాస్ గేమ్ అయితే రోజువారీ కూలీలకు ఇదే పనిగా పెట్టుకుని బెట్టింగ్లతో డబ్బులు పోగొట్టుకుంటుండగా ఏదో టైంపాస్ అంటూ మొదలుపెట్టి ఆ గేమ్కు బానిసైన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కాస్త నిఘా పెంచాలంటూ అంతా కోరుతున్నారు. తాడో పేడో తేల్చేద్దాం. నేటితో చివరి గడువంటూ సమయం ఇచ్చారు. మరి ఇప్పటికైనా వారి ఆశకు మోక్షం దక్కుతుందా? 14 తారీఖు నాడు గృహప్రవేశం చేద్దామన్నా. ఏళ్ల తరబడి వేచి చూస్తున్న వారి ఆకాంక్షకు ఇప్పటికైనా పట్టాలిచ్చి ఆమోదం తెలుపుతారా? 2 ధాటితో ఇక యుద్ధమే అంటూ ప్రకటించిన ఈటల అదే చేసి చూపిస్తారా? మాట్లాడని పక్షంలో తప్పకుండా మనం ఏం చేసుకోవాలి, అది పని చేసుకుందాం అని చెప్పి నేను మీ వెంట ఉంటా అని చెప్పి నీకు హామీ ఇస్తున్నా. మారడపల్లి డబుల్ బెడ్రూమ్ కథకు కొత్త సంవత్సరంలో అధికారులు ఆమోదం తెలుపుతారా? వారు ఆవేశానికి పోకముందే ఇక ఇప్పటికైనా శుభం కార్డు వేస్తారా? బీటలు పారుతున్న ఇండ్లు, పగిలిపోయిన కిటికీ అద్దాలు, నిర్మానుష్యంగా మారుతున్న బ్లాకులకు ఇప్పటికైనా సవ్యంగా వారికి అందేనా? ప్రత్యర్థి నేతల పట్టుతో దిగివస్తారా? ఎమ్మెల్యే ఆదేశాలతో ముందుకు సాగుతారా? మారడపల్లి డబుల్ బెడ్రూమ్ డెడ్ లైన్ పూర్తయిన వేళ నెక్స్ట్ స్టెప్ ఏమిటి? వాచ్ ఫోకస్. డెడ్ లైన్ ముగిసే స్పందన కరువాయే. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. మారడపల్లి డబుల్ బెడ్రూమ్ కథ చెప్పుకోవడానికి టీవీ సీరియల్స్ ను తలపించేలా ఎపిసోడ్లు కొనసాగుతుంది తప్ప ఇంతవరకు లబ్ధిదారులు ఆవేదనకు, ఆశలతో ఉన్న వారికి ఆకాంక్షలకు మాత్రం ఇంకా శుభం కార్డు పడడం లేదు. చూస్తూ సంవత్సరాలు గడిచిపోతున్నాయి మినహా వారి సొంతింటి కల మాత్రం నెరవేరడం లేదు. పంపకాల్లో తప్పులున్నాయంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పట్టుబట్టి ప్రస్తుతానికి బ్రేక్ వేసి అసలైన లబ్ధిదారులకే అందాలంటూ పట్టుబట్టి కూర్చోగా నాడిచ్చిన హామీ ప్రకారం వారికి రాసిచ్చిన లెక్క ప్రకారం ఇవ్వాలంటూ ప్రత్యర్థి బీజేపీ పార్టీ నేతలు పట్టుబట్టి కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లి మరీ ధర్నా చేశారు. ఎంపీ ఈటల రాజేందర్ సారథ్యంలో కొంత దీపికా నరేష్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయం వారు ధర్నా చేయడంతో దిగొచ్చిన అధికారులు కాస్త సమయం ఇవ్వమంటూ వారిని శాంతింపజేశారు.
దీంతో జనవరి 2వ తేదీని డెడ్లైన్ గా పెట్టేగా ఆ తేదీ దాటితే ఇక నేరుగా గృహప్రవేశాలు వారే నేరుగా చేసుకోవాల్సి వస్తుందంటూ ఎంపీ ఈటల సైతం హెచ్చరించారు. ఒకటే ఇంట్లో ఈ రెండు కుటుంబాలు అప్పటికే మూడు కుటుంబాలు కూడా ఉన్నాయి. పేదరికం ఉండడం వల్ల దానిని అడ్జస్ట్ అయ్యింది తప్ప పాపం వాళ్ళకి వేరే దిక్కులు లేదు. అయితే వాళ్ళు ఏమన్నారంటే మేము నిజంగానే మా కోసం వచ్చేది కాబట్టి మేము ఇస్తాం, మా జాగాలు ఇస్తాం, కానీ మాకు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో మా జాగ ఎంత పోతుందో దాన్ని బట్టి మాకు ఇల్లు ఇవ్వమని చెప్పారు. ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందుబాటులో లేకపోవడంతో ఆయన శబరిమల ప్రయాణంలో 3వ తేదీన చేరుకునే అవకాశం ఉండగా ఇక వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీకి నడుస్తుండటంతో సమయం ఇస్తారా లేదా అన్నది కూడా ప్రశ్నగానే ఉంది. ఇక ఫైల్ పట్టుకుని కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొని ఉండగా ఇప్పట్లో ఇస్తారా లేదా అన్నది కూడా ఇంకా ప్రశ్నగానే ఉంది. వారిచ్చిన హామీ ప్రకారం డెడ్ లైన్ దాటినా ఇంకా విచారణ దర్యాప్తు కొనసాగుతుంది అన్నట్లుగా అధికారుల తీరుండగా మరి ఇచ్చేదెప్పుడు అన్నదానికి మాత్రం ఇంకా ఆమోదం దక్కలేదు అన్న రకంగా పరిస్థితి ఉంది. అయితే వారిచ్చిన హామీ ఏమైందన్నది ప్రస్తుతం ప్రశ్నగా మారగా మరలా అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు గతనాటి లబ్ధిదారులు కోర్టు ద్వారా ప్రయత్నం చేస్తుండగా మరి అది ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది ఇంకా ప్రశ్నగానే ఉంది. ఈ విషయంపై కలెక్టర్ హరిచంద్రన్ కలిసిన కార్పొరేటర్ కొంత దీపిక కూడా నిరాశ ఎదురైంది. ఈ విషయంపై ఎటు తేల్చుకోగా ఇక ఇన్ఛార్జితో మంత్రితో మాట్లాడి వారి సమయం ఇచ్చినప్పుడు అందిస్తామని చెప్పడంతో ఇక వారి మాటకు ఎదురు చెప్పలేని పరిస్థితిలో వారి పక్షాన తమ పోరాటం సాగుతూనే ఉంటుందంటూ తెలియజేశారు. మాట ఇచ్చిన ప్రకారం ఇస్తారనుకుంటే ఇప్పటికే దాని స్టేటస్ ఏమిటన్నది ఇంకా క్లారిటీ రాకపోగా మంత్రి సమయం ఇస్తారు, ఆ డేట్ నాడు పంపించేస్తామంటూ కలెక్టర్ తెలియజేశారని అది ఎప్పుడు అన్నది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉందంటూ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ తెలియజేశారు. మిగిలి ఉన్నవి 200కు పైగా ఉన్న లబ్ధిదారులు 180 వరకు కాగా ఇక మిగిలేది 10ల సంఖ్యలో అయినప్పటికీ అసలు లబ్ధిదారులుగా ఉన్న వారిలో కొందరికి డబుల్ త్రిబుల్ చేరుతున్నాయన్న వాదన ఇన్నాళ్ళు వాయిదా పడుతూనే ఉండగా ఇండ్లు కట్టి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వాటికి మోక్షం కలగని పరిస్థితి. అయితే కిరాయిలు కట్టి వారంతా దీనావస్థకు చేరినా అది మాత్రం మాకు పట్టదు, మాకేం సంబంధం లేదు అన్నట్లుగా అధికారులు తీరుండగా మరి నేతలు ఇప్పటికైనా ఒకతాటి మీదకి వచ్చి లెక్క తేల్చేసి అందిస్తారా లేక మరలా వాయిదాలతో నడిపించేస్తారా అన్నది వేచి చూడాలి. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకంలో భాగంగా రూపొందించిన పైప్ లైన్ బొమ్మకల్ పంప్ హౌస్ వద్ద లీకేజీ ఏర్పడటంతో నగరంలో పలు చోట్ల మంచినీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతోందంటూ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ అధికారులు స్పష్టం చేశారు. పైప్ లైన్ లీకేజీ రావడంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంచినీరు వృధాగా పోవడంతో ఇక మరమ్మతులు నిర్వహించే పనులు అధికారులు నిమగ్నమయ్యారు. ఈ రోజు నుంచి రేపు మధ్యాహ్నం వరకు అంటే సుమారు 19 గంటల పాటు మరమ్మతులకు సమయం పడుతుందని, భాగ్యనగర ప్రజానికం నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వినియోగించుకోవాలంటూ సూచించారు. ముఖ్యంగా 11 ప్రాంతాల్లో ఈ ప్రభావం ఉంటుందని తెలియజేయగా అందులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంతో పాటు అందులో భాగమైన గండ్రాక్, హకీంపేటతో పాటు పలు ప్రాంతాలు ఉన్నాయి. మరమ్మతులకు సమయం పట్టే అవకాశం ఉండటంతో మంచినీటిని వృధా చేయొద్దంటూ అధికారులు సూచించారు. నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలు ఆ విద్యార్థులు మరింత సంతోషాన్ని నింపింది. వేడుకలకు దూరంగా ఉండే విద్యార్థులు తాము సైతం అంటూ పోలీసు అధికారులతో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. పోలీసు అధికారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్న అంధ విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. నార్త్ జోన్ డీసీపీ సాధన రశ్మి పెరమాల్ సారథ్యంలో గోపాలపురం ఏసీపీ సుబ్బయ్య నేతృత్వంలో మారేడుపల్లి సిఐ నోములు వెంకటేష్ పర్యవేక్షణలో జేబీఎస్ బస్టాండ్ సమీపంలో ఉన్న సీక్వార్ ఉపకార్లోని ప్రత్యేక విద్యార్థుల మధ్య నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. అతిథిగా హాజరైన డీసీపీ సాధన రశ్మి పెరమాల్ ప్రత్యేక విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. తమతో కలిసి న్యూ ఇయర్ వేడుకలను జరిపిన పోలీసులకు వారు అభినందనలు తెలిపారు. సుమారు 160 మంది విద్యార్థులు న్యూ ఇయర్ విషెస్ చెబుతూ నూతన సంవత్సర వేడుకలను పోలీసులతో కలిసి జరుపుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. పోలీస్ కమిషనర్ సజ్జనార్ పిలుపు మేరకు పోలీస్ సిబ్బంది అనాథాశ్రమంలో ప్రత్యేక విద్యార్థులు ఓల్డ్ ఏజ్ హోమ్లలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహిస్తూ అక్కడి వాతావరణాన్ని మారుస్తున్నారు. కొత్త సంవత్సరంలో కొత్తగా వేడుకలను జరుపుకుంటూ ప్రత్యేక విద్యార్థులు సరికొత్త అనుభూతిని పొందుతూ ఆనందపడుతుండటంతో పోలీసులు సైతం వారితో కలిసి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వీకార్ ఉపకార్లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో డిఐ శ్రీశైలం నాయక్, ఎస్ఐ తిరుపతితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇరుముడితో అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకున్నారు. అయ్యప్ప మాలధారణలో ఉన్న శ్రీ గణేష్ గత 4 రోజుల క్రితం
శబరిమలైకి బయలుదేరారు. గురువారం రాత్రి పంపా నది తీరం నుండి శబరిమల కొండపైకి ఇరుముడితో పాదయాత్రగా ఎమ్మెల్యే శ్రీగణేష్ వెళ్లారు. అయ్యప్ప స్వామిని ధ్యానించుకుంటూ కొండపైకి ఇరుముడితో శ్రీగణేష్ చేరుకున్నారు. మాలధారంలో ఉన్న శ్రీగణేష్ స్వామివారి మొక్కులను తీర్చుకునేందుకు ఇరుముడితో శబరిమలై అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకుని ఇరుముడిని సమర్పించారు. రాత్రి సమయంలో పాదయాత్రగా కొండపైకి శ్రీగణేష్ చేరుకున్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉంటారని భగవంతుణ్ణి వేడుకోవటం జరిగిందని ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు. హరిహర సుతని ఆపద్బాంధవని అనాథ రక్షకని అన్నదాన ప్రభువే షణ్ముఖ సోదరని ఈశ్వర తనయని మాలికా పురాతమ్మ మంజు మాతాహి ఇరుముడి ప్రియని పంచామృతాభిషేక ప్రియని భస్మాభిషేక ప్రియని గంధాభిషేక ప్రియని టెంకాయ నీరా. సికింద్రాబాద్ కార్ఖానాలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలను నిర్వహించారు. పలు కాలనీల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాలనీ అసోసియేషన్ వాసుల ఆహ్వానం మేరకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానిక నర్మదా మల్లికార్జున్ దంపతులు పాల్గొని వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ ను, నామినేటెడ్ సభ్యురాలు బానిక నర్మదా మల్లికార్జున్ను కాలనీ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. మోండా డివిజన్లో పలుచోట్ల జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులపై సమీక్షా సమావేశాన్ని అధికారులతో కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ నిర్వహించారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ఎండీని కలిసి డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. చాలా ప్రాంతాల్లో మాన్యువల్స్ మట్టితో కూరుకుపోయాయని, దీంతో డ్రైనేజీ సమస్య జటిలంగా ఉందని కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ ఎండీ అశోక్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. కార్పొరేటర్ కు కేటాయించిన ₹1 కోటి బడ్జెట్ లో 40 లక్షల రూపాయలను మోండా డివిజన్లోని టీఐటీ బ్లాక్, వెస్ట్ మారేడుపల్లి, లక్ష్మీదొడ్డి, సెకండ్ బజార్, రెజిమెంటల్ బజార్ తదితర ప్రాంతాలకు కేటాయించి పనులు చేపట్టాలని ఎండీ అశోక్ కుమార్ ను కొంత దీప్ నరేష్ కోరారు. వీలైనంత త్వరగా పనులు చేపడతామని ఎండీ అశోక్ కుమార్ తెలిపినట్లు కొంత దీప్ నరేష్ తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదితో సమావేశమయ్యారు. సీఈఓ బంగ్లాలో సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై సీఈఓతో అసోసియేషన్ సభ్యులు చర్చించారు. కంటోన్మెంట్ బోర్డులో విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయిన వారి సమస్యలను పరిష్కరించాలని సీఈఓకు విజ్ఞప్తి చేశారు. పదవి విరమణ చేసిన పెన్షనర్లకు భూమి కేటాయింపు, ఆరోగ్య బీమా సౌకర్యం, ఆన్లైన్ లైవ్ సర్టిఫికేట్ తదితర అంశాలపై సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదితో చర్చించి వినతి పత్రాన్ని అందజేశారు. సమావేశంలో పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాములు, జనరల్ సెక్రటరీ పరశురాం, ట్రెజరర్ సబిత, కన్వీనర్లు కలీం, సత్యనారాయణతో పాటు కంటోన్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు మహేందర్లు పాల్గొన్నారు. 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ బోర్డు డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు పలు శాఖల అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి శాల్వతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదిని అసోసియేషన్ సభ్యులంతా కలిసికట్టుగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ ను, శానిటరీ సూపరింటెండెంట్ మహేందర్లను వారు కలిసి శాల్వతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వెంకటేష్, రాజ్ కుమార్, రాజు, శ్రీనివాస్, కనకయ్య, ఆరోగ్య స్వామి, ఎం ప్రహ్యద్, రవికుమార్, విజయ్, ఆంజనేయులతో పాటు పలు శాఖల అధికారులను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. కంటోన్మెంట్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బలవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కలిసే అవకాశం లభించింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శాలువతో సత్కరించి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలను బలవంత్ రెడ్డి తెలిపారు. కంటోన్మెంట్ లో సీనియర్ నాయకుడిగా బలవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా కొనసాగిన సమయంలో బలవంత్ రెడ్డికి మంచి పరిచయం ఏర్పడింది. ఎన్నికల్లో కష్టపడి పనిచేశారన్న గుర్తింపు బలవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉంది. అదే పరిచయంతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు బలవంత్ రెడ్డికి అవకాశం లభించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
తెలిపారు. కంటోన్మెంట్ ప్రాంతం నుండి బలవంత్ రెడ్డికి అవకాశం దక్కడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే బలవంత్ రెడ్డి నామినేటెడ్ పదవి కొరకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ నేటికి ఆయన ఆశయం నెరవేరలేదు. 2026వ సంవత్సరంలోనైనా తన ఆశయం నెరవేరుతుందన్న నమ్మకంతో బలవంత్ రెడ్డి ఉన్నారు. ఆ ఉద్యమ నాయకుడి చేతిపై ఉన్న పచ్చబొట్టును చూసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చలించిపోయారు. కేసీఆర్ పై ఉన్న అభిమానంతో కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ఉద్యమ నేత జంగిలి రాజు తన చేతిపై కేసీఆర్ పేరును పచ్చబొట్టుతో రాయించుకున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ భవన్ లో కంటోన్మెంట్ కు చెందిన పలువురు ఉద్యమకారులతో కలిసి కేటీఆర్ ను కలిశారు. 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు కేటీఆర్ కు జంగిలి రాజు, రావుల సతీష్, పనాస శ్రీకాంత్, దయ్యాల యాదగిరి పబ్లిలు తెలిపారు. జంగిలి రాజు చేతిపై ఉన్న పచ్చబొట్టును పరిశీలించిన కేటీఆర్ ఆయనను అభినందించారు. కేసీఆర్ కేటీఆర్ల స్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగిందని, వారిపై ఉన్న అభిమానంతో పచ్చబొట్టు వేయించుకున్నట్లు జంగిలిరాజు కేటీఆర్ కు తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా బీఆర్ఎస్ తోనే తమ ప్రయాణమని తెలియజేశారు. ఉద్యమకారులు ఎలాంటి అధైర్యపడవద్దని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఉద్యమకారులకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేటీఆర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం సంతోషంగా ఉందని జంగిలిరాజు తెలిపారు. అనంతరం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా జంగిలిరాజు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావును కలిశారు. శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జంగిలిరాజును పద్మరావు అభినందించారు. నార్త్ జోన్లోని బొల్లారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ అనిల్ రావు రాష్ట్ర ప్రభుత్వం నుండి సేవా పథకానికి ఎంపికైనందుకు బొల్లారం పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్, ఎస్ఐలు అనిల్ రావును ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని హెడ్ కానిస్టేబుల్ అనిల్ రావును సేవా పథకం వరించింది. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న అనిల్ రావుకు రాష్ట్ర ప్రభుత్వం సేవా పథకాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా తమ పోలీస్ స్టేషన్లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ కు సేవా పథకం రావడంతో సీఐ రవికుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. శాల్వాతో సత్కరించి అభినందించారు. పోలీస్ స్టేషన్ ఎస్ఐలు రామకృష్ణ, సాయి, కృష్ణ, పోలీస్ స్టేషన్ సిబ్బంది అనిల్ రావుకు అభినందనలు తెలిపారు. పోలీస్ సిబ్బంది అనిల్ రావును స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సీఐ రవికుమార్ సూచించారు. తమలో ఒకరైన అనిల్ రావు సేవా పథకానికి ఎంపికవడం పట్ల సీఐ రవికుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బేగంపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి బదిలీపై వెళుతున్న ఎస్ఐలకు బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, సీఐ సైదులు ఘనంగా వీడ్కోలు పలికారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి సేవలందించిన ఎస్ఐలు లింగం, రాజు, సాయికాంత్, నరేందర్ల సేవల్లో ఏసీపీ గోపాలకృష్ణమూర్తి అభినందించారు. బేగంపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి టాస్క్ ఫోర్స్కు బదిలీ అయిన ఎస్ఐలను సీఐ సైదులు అభినందించారు. పోలీసు ఉద్యోగాల్లో బదిలీలు సర్వసాధారణమని, ఎక్కడ పనిచేసినా మంచి పేరును తీసుకొచ్చుకునేలా విధులు నిర్వర్తించాలని సీఐ సైదులు సూచించారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకరాజు ఆధ్వర్యంలో బేగంపేటలోని దేవనార్ అందుల పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 600 మంది విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఏసీపీ శంకరాజు విద్యార్థులతో కలిసి వేడుకలను సందడిగా జరిపారు. నగర పోలీస్ కమిషనర్ సూచనలతో న్యూ ఇయర్ వేడుకలను అనాథాశ్రమంలో ప్రత్యేక విద్యార్థుల ఆశ్రమాలలో నిర్వహించుకోవడం జరుగుతుందని శంకరాజు తెలిపారు. దేవనార్ ఫౌండేషన్లో వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని శంకరాజు అన్నారు. ఆర్ఎస్ఐ అశోక్ రెడ్డితో పాటు దేవనార్ ఫౌండేషన్ ప్రతినిధి జ్యోతి గౌడ్, పద్మలతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో 58 సంవత్సరాల మహిళ అదృష్టానికి గురైంది. బొల్లారం డౌటన్ బజార్ ప్రాంతానికి చెందిన జనార్దన్ శాంతి గురువారం అల్వాల్లోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బొల్లారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ సాయికృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. ఫోటోలో ఉన్న మహిళ ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. కంటోన్మెంట్ 8వ వార్డు బొల్లారంలోని సర్దార్ వల్లభాయ్ ఆసుపత్రిలో టీటీ ఇంజెక్షన్లు కూడా లేకపోవడం పట్ల రోగులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బొల్లారం ఆసుపత్రి ఓపీ సేవలను స్థానికంగా ఉన్న బస్తీ దవాఖానకు మార్చినప్పటికీ రోగులకు కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని పరిస్థితి ఉందని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొల్లారం ఆసుపత్రికి వచ్చే రోగులు పక్కనే ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నడిచి ఆసుపత్రిలో వైద్య సేవలకు వెళ్లడం జరుగుతుందని, ఓపీ కొరకు గంటల తరబడి క్యూ లైన్లో ఉండాల్సింది వస్తుందని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు అనారోగ్య కారణాలతో ఆసుపత్రికి రావడం జరుగుతుందని, అయితే నీరసించిపోయిన రోగులు చాలాసేపు ఓపీ కొరకు నిలబడి ఉండాల్సిన పరిస్థితి ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా కుర్చీలను ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ కు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పలు కుల సంఘాలు జంపన్నను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
బోయిన్పల్లి రజక సంఘంతో జంపన్నకు చాలా సత్సంబంధాలు ఉండగా నేడు వారికి అన్ని వేళలా తోడుగా ఉంటున్న జంపన్నను కలిసి సంఘం ప్రతినిధులు పుష్పగుచ్చం ఇచ్చి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. శాల్వాతో సత్కరించి ఆయనను కృతజ్ఞతలు అందుకోవడంతో పాటు ఆ భగవంతుని దయతో అంతా శుభమే జరగాలంటూ జంపన్నను బోయిన్పల్లి గ్రౌండ్ వద్ద సన్మానించారు. కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు సత్యనారాయణ, యాదగిరి, మధు, బాలరాజ్, సాయిబాబా, నరసింహతో పాటు పలువురు పాల్గొన్నారు. నూతన సంవత్సరం మరింతగా కలిసి రావాలని కోరుకుంటూ తిరుమలేశుని దయతో మీ లక్ష్యం నెరవేరాలంటూ తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ కు స్థానిక నాయకుడు పవన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని ముప్పిడి మధుకర్ ను మర్యాదపూర్వకంగా కలవటంతో పాటు నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని అందించారు. వెంకటేశ్వర స్వామి దయతో ఈ ఏడాది మరింతగా కలిసి రావాలని నూతన క్యాలెండర్ తో పాటు డైరీ అందించగా స్వామివారి దయతో ఈ ఏడాది అందరికీ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నట్లు ముప్పిడి మధుకర్ తెలియజేశారు. మారేడుపల్లి శ్రీ రేణుకెళ్లమ్మ ఆలయంలో ఒడిబియ్యం అన్నప్రసాద కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. గత నెల 23న రేణుకెళ్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని పెద్ద ఎత్తున ఆలయ కమిటీ సభ్యులు రాజు, వెంకటేష్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్ద ఎత్తున మారేడుపల్లి వాసులు పాల్గొన్నారు. అమ్మవారికి సమర్పించిన ఒడిబియ్యంను ప్రసాదంగా వండి భక్తులకు అన్నప్రసాదాన్ని శుక్రవారం అందజేశారు. ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించిన అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్క నరేష్ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని కొంత దీప్క నరేష్ తెలిపారు. కంటోన్మెంట్ 2వ వార్డు శివానగర్ శ్రీ కాశీ శివలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ సభ్యులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానికా మల్లికార్జున్ను శుక్రవారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శివాలయం కమిటీ సభ్యులు పలు సమస్యలను మల్లికార్జున్ దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు. స్థానికంగా డ్రైనేజీ సమస్య, నాలా ప్రహరీ కూడా తదితర సమస్యలు నెలకొన్నాయని కమిటీ సభ్యులు మల్లికార్జున్ దృష్టికి తీసుకెళ్లారు. బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది దృష్టికి సంబంధిత సమస్యలు తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తారని బానికా మల్లికార్జున్ హామీ ఇచ్చారు. 2వ వార్డు బీజేపీ మాజీ అధ్యక్షుడు మాధవరపు అశోక్ తో కలిసి కమిటీ సభ్యులు ఐలయ్య, జనార్దన్, కుమార్, యాదగిరి, ఎల్లేష్, మల్లేష్ గౌడ్, కనకేందర్ తదితరులు బానికా మల్లికార్జున్ ను కలిశారు. 41 రోజుల పాటు అయ్యప్ప స్వామి దీక్షను పూర్తి చేసిన బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఇరుముడితో శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరారు. సికింద్రాబాద్ బొల్లారంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇరుముడిని కట్టించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వాములు శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డిలతో కలిసి శబరిమలైకి టిఎన్ శ్రీనివాస్ బృందం బయలుదేరింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నారీ శక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళలకు 1వ వార్డు మహిళా అధ్యక్షురాలు కొల్లాపూర్ గోమతి కృతజ్ఞతలు తెలిపారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అలంకా లంబ, రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావుల ఆదేశాలతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు భవానీ సుందర్ రాజన్తో కలిసి 1వ వార్డులో నారీ శక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు మహిళా అధ్యక్షులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నారీ శక్తి కార్యక్రమంలో భాగంగా టీనేజీ బాలికలు శానిటరీ ప్యాడ్స్ ను పంపిణీ చేశారు. మహిళలు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శుభ్రతపై అవగాహన కల్పించారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని నారీ శక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కవిత సూచించారు. ఇటీవల జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలకు గోమతి కృతజ్ఞతలు తెలిపారు. 2వ వార్డు ప్రెసిడెంట్ స్వాతి, ఏ బ్లాక్ ప్రెసిడెంట్ సంతోషి, 4వ వార్డు అధ్యక్షురాలు ధనశ్రీ, 7వ వార్డు అధ్యక్షురాలు సూపర్ జెనిఫర్, 8వ వార్డు అధ్యక్షురాలు శోభతో పాటు పలువురు పాల్గొన్నారు. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ ఉద్యోగుల ఐక్యతా సంక్షేమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు డాక్టర్ సంజీవ్ రెడ్డి తెలిపారు. ఎంఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. జనరల్ సెక్రటరీ పరశురాం, యూనియన్ కార్యవర్గ సభ్యులతో పాటు పలువురు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చినటువంటి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులందరూ కూడా సార్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను జేఏసీ చైర్మన్ జాజిల శ్రీనివాస్ గౌడ్ కలిశారు.
అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎంపికైన తలసాని శ్రీనివాస్ యాదవ్ను అభినందించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్ అమలు పరిచేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ తలసానిని కోరారు. 42% రిజర్వేషన్ను అమలు పరిచే వరకు తమ గళం వినిపిస్తూనే ఉంటామని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ను టీపీసీసీ సెక్రటరీ దడిగా సందీప్ రాజ్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గంటా రాజాసాగర్ తెలిపారు. మందా సురేష్, భూపతి, హరి, సాయి చందర్ తదితరులు గంటా రాజు సాగర్ వెంట శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. సికింద్రాబాద్ అడ్డగుట్టలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ను కలిసి వినతి పత్రాన్ని గంటా రాజు సాగర్ అందజేశారు. జనరల్ మేనేజర్ వినోద్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. స్థానికంగా డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త నందికంటి నాగమణి, శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి ధర్మకర్త నందికంటి రవి దంపతులు భక్తి పార్వశంలో మునిగి తేలుతున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలను నందికంటి రవి, నాగమణి దంపతులు కుటుంబ సమేతంగా నిర్వహించారు. ఆ భగవంతుని అనుగ్రహంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో పలు దేవాలయాలకు ధర్మకర్తలుగా అవకాశం దక్కడం పట్ల నందికంటి రవి, నాగమణి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఆ భగవంతునికి సేవ చేసుకునే అదృష్టం తమకు కలగటం సంతోషంగా ఉందని వారు తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఎంతగానో సహకరిస్తున్నారు. 2026 సంవత్సరంలోనూ మరింత సహకారం అందించాలని, రానున్న గ్రేటర్ ఎన్నికల్లో సికింద్రాబాద్ డివిజన్లు అన్ని గెలిపించుకుని కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు హామీ ఇచ్చారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి న్యూ ఇయర్ శుభాకాంక్షలను ఆదం సంతోష్ తెలిపారు. సికింద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం జరుగుతుందని, అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఆదం సంతోష్ తెలిపారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తున్నట్లు ఆదం సంతోష్ తెలిపారు. 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రాంగోపాల్పేట్ డివిజన్ అధ్యక్షుడు దొండిగళ్ల మల్లికార్జున్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన్ కలిసి పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందేలా కృషి చేస్తున్న కలెక్టర్ కు అభినందనలు మల్లికార్జున్ తెలిపారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ను మల్లికార్జున్ తో పాటు ఆయన టీం సభ్యులు కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పిన్నమనేని సాయిబాబా సంతాప సభ కార్యక్రమాన్ని టీడీపీ భవన్లో శుక్రవారం నిర్వహించారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన నాయకులు పాల్గొని సాయిబాబా చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. తెలుగుదేశం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యుడు బక్కని నరసింహులతో పాటు కంటోన్మెంట్ కు చెందిన సీనియర్ నాయకుడు మల్కజ్గిరి పార్లమెంట్ అడ్ హాక్ కమిటీ సభ్యుడు జనగామ నరసింగరావు, డిఆర్ శ్రీనివాస్, మధుసూదన్ రావు, అనురాధ, చంద్రశేఖర్, నాగరాజు, ఆనంద్, రాజేష్ తో పాటు పలువురు టీడీపీ భవన్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయిబాబా మృతి పార్టీకి తీరని లోటని జనగామ నరసింగరావు అన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.